ఇప్పుడు ఒకసారి చూసినాం. ఓకే, రేపు మార్నింగ్ చూసుకొని మార్నింగ్ చూసుకున్నారు. ఎన్ని పాలు చెప్పారు వాళ్ళు, ఎన్ని ఇస్తున్నాయి? అది 14 లీటర్స్ మినిమం ఇవ్వాలి. ఓకే, ఇంటి గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు వాళ్ళు 14 లీటర్స్ చూపించాలి. 150కు 160 170కు అమ్ముతున్నారంటే అక్కడ గ్యారంటీ 14 లీటర్స్ 16 లీటర్స్ ఇవ్వాలి. ఏం భయ్ నువ్వు నేను 5 బర్రెలు కావాలి, నేను తీసుకుపోతా, బర్రె పాలు ఇవ్వలేకుంటే ఏం చేస్తావు అంటే నా దగ్గర రిటర్న్ లేదు అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మదార్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడైతే ఒక రైతన్న గేదె పాలు చూస్తున్నారు. ఎన్ని పూటలు చూస్తున్నారు ఏంది అనేది అడుగుతాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు శేషిరెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? పడంజరు. పడాంచారు. ఎన్ని గేదెలు తీసుకున్నారు? రెండు. ఎన్ని పూటలు పాలు చూస్తున్నారు? ఇప్పుడు ఒకసారి చూసినాం. ఓకే, రేపు మార్నింగ్ చూసుకొని మార్నింగ్ చూసుకున్నారు. ఎన్ని పాలు చెప్పారు వాళ్ళు, ఎన్ని ఇస్తున్నాయి? అది 6.5 to 7 చెప్పారు. 2 ఓకే, పూటకి. ఒక పూట చూసిరా? చూడలే, ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పూట పాలు అయితే చూస్తున్నారు అని చెప్తున్నారు. ఏ బ్రీడ్ తీసుకున్నారు మీరు? ముర్రా. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ. కొంచెం గట్టిగా మాట్లాడినా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి, మహబూబ్నగర్ డిస్టిక్, వనపర్తి జిల్లా. ఓకే, మనకి ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఎన్ని గేదెలు ఉన్నాయి? మాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆల్రెడీ 6 బార్లు ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి. ఓకే, ఎట్లా పాలు ఎట్లా వస్తున్నారన్న లీటర్? పాలు ఇంకా ఆవు పాలు వచ్చేసి 40 రూపాయలు 30 రూపాయలు ఫ్యాట్ని బట్టి. ఓకే, గేదె పాలు అయితే ఇంటి కోసం 80 రూపాయలు 70 రూపాయల కోసం. 70-80 రూపాయలు లెక్క. ఓకే, ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకోవడానికి వచ్చారు? ఇప్పుడు 2-3 తీసుకున్నాను వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది గేదెల రేట్లు? ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మదార్ డైరీ ఫామ్లో రావడం జరిగింది కదా మీరు, ఇక్కడ చూసుకుంటున్నారా? పాలు అవన్నీ చూసుకొని తీసుకొని చూపిస్తూ అంటున్నారు కదా. ఇక్కడ తిండి పెడతా అంటున్నారు ఇక్కడ వీళ్ళు. ఓకే, ఇక్కడ నైట్ ఉండి చూసుకొని పోండి, ఒకవేళ గ్యారంటీ ఉండే కూడా ఇస్తాము అని చెప్తున్నాడు. ఓకే, ఎన్ని పూటలు చూసుకోమంటున్నారు? 2 పూటలు చూసుకోమంటున్నారు. 2 పూటలు. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని వెళ్ళమంటున్నారు. ఇక్కడ గేదెలు ఏ విధంగా, ఏ గేదెలు తీసుకోవడానికి వచ్చిన? ముర్రా కోసం వచ్చినాయి. ముర్రా జాతి కోసం ఉన్నాయి. ముందే ఉన్నాయి మన దగ్గర? ముర్రా జాతి ఉంది. ముర్రా జాతి ఉన్నాయి. మామూలు చిలక బర్రెలు ఉన్నాయి. చిలక బర్రెలు ఉన్నాయి. అన్న, ఇప్పుడు ఊర్లలో 70 రూపాయల లెక్క పాలు వేస్తున్నారు చాలా మంది. అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందా? ఇద్దరు గిట్టుబాటు అవుతుంది. 70 రూపాయలకి వేస్తాయి, 70-70 వేస్తాయి, గిట్టుబాటు అవుతుంది. ఓకే, ఎంత దానా వేస్తారు? హైయెస్ట్ ఎంత పాలు ఇచ్చే గేదె మీ దగ్గర ఉంది? మా దగ్గర లాస్ట్ 3 లీటర్లు 4 లీటర్లు ఉన్నాయి ఇప్పుడైతే. ఈయన తర్వాత ఎంత ఇచ్చేవి ఉన్నాయి? దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇక్కడ 5 లీటర్లు 6 లీటర్లు ఇస్తుంటారు పూటకి. అవి చిన్నగా ఉన్నాయి మీ దగ్గర? చిన్న బర్రెలు. ఇప్పుడు పెద్దదానికి షిఫ్ట్ అవుతున్నారు. ఓకే, ధరలు ఏ విధంగా అంటున్నారు? ఏ విధంగా? ఒక్కొక్క బర్రెకు ఒకటి వచ్చేసి 1,20,000 1,30,000 చెప్తున్నారు. ఓకే, మాట్లాడుకోవాలి ఇక. ఓకే, చూసుకోవచ్చు. ఎన్ని గేదెలు ఉన్నాయి వీళ్ళ ఫామ్లో? ఇవన్నీ చూడలేదు, మొత్తం ఉన్నాయి 200 ఉంటున్నాయి. ఓకే, ఈ విధంగా ఏమైనా ఉందా? ఇదే గేదె తీసుకోండి, ఇక్కడ మీరు ఇన్ని పాలు ఇస్తుంది అని ఏదైనా ఫోర్స్గా చెప్తున్నారా మీకు? ఇది గేదె తీసుకోవాలి? ఫోర్స్ ఏం చెప్తున్నారు, మన సెలక్షన్ నుంచే తీసుకోమంటున్నాం. మనకు నచ్చితేనే తీసుకోవాలి. చూడొచ్చు, మదార్బాయ్ డైరీ ఫామ్లో ముర్రా, బన్నీ, జాఫరాబాద్ గేదెలు దొరికితే మొత్తం 150 గేదెలు దాకా ఉన్నాయి. ఇప్పుడు పండుగ పుట్ట కూడా రైతులు చూసుకోవచ్చు, ఎన్ని కార్లు చూసుకోవచ్చు. పండుగ పుట్ట కూడా చాలామంది రైతులు రావడం జరిగింది, తీసుకుంటున్నారు. అన్నగారు కూడా 3 తీసుకుంటా అని చెప్తున్నారు. చూస్తున్నారు, మిల్కింగ్ చూసిన తర్వాతనే సెలెక్షన్ చేసుకుంటా అని చెప్తున్నారు. ఇక్కడ ముర్రా తీసుకోవడానికి వస్తా అని చెప్తున్నారు. ఇక్కడ మీరు వ్యవసాయం కూడా చేస్తారా? వ్యవసాయం కూడా చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మదార్బాయ్ మార్కెట్లో చాలామంది చెప్తున్నారు, మేము ఫామ్ దగ్గర గ్యారంటీ ఇస్తాం 10 లీటర్ది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అమ్మేవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు. కొన్ని చాలా 10-15 సంవత్సరాల వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు. హర్యానా వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రైతు దగ్గర గ్యారంటీ ఇవ్వరు. దానికి మీరు కూడా రైతు దగ్గర గ్యారంటీ ఇవ్వరు. నా ఫామ్లో చూసుకోండి, 3 రోజులు ఉండండి, తినండి, ఫ్రీ ఉంది, అంతా ఉండి తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. తేడా అయింది, దీనికి తేడా అయింది, నాకు అర్థమైతే లేదు. చెప్పడానికి పిలిచడానికి మంచి మాట. ఓకే, నువ్వు నా దగ్గర రావాలి అంటే నేను రిటర్న్ కూడా చూసుకుంటా, నీ డబ్బులు కూడా రిటర్న్ చేస్తా అని చెప్పడానికి మాటలు మంచిగా ఉన్నది. ఓకే, ఇది ఎవరు చెప్తున్నారు కాదు, నేను కూడా ఫోన్ చేయించిన మా ఫ్రెండ్తోని. ఓకే, ఏం భయ్ నువ్వు నేను 5 బర్రెలు కావాలి, నేను తీసుకుపోతా, బర్రె పాలు ఇవ్వలేకుంటే ఏం చేస్తావు అంటే నా దగ్గర రిటర్న్ లేదు అన్నాడు. ఓకే, కానీ వీడియోలో చెప్తున్నారు. ఓకే, ఓకే, రిటర్న్ తీసుకున్నావు. నువ్వు ఇది తినిపించకూడదు, మేము ఏం చెప్తే అదే తినిపించాలి. ఓకే, ఓకే, అది తినిపిస్తేనే అది అప్పుడు ఇవ్వలేకుంటే నేను రిటర్న్ చేయడానికి చూస్తా, కానీ నువ్వు అది తినిపించలేకుంటే నేను రిటర్న్ తీసుకోను. ఓకే, మజర్బాయ్ మాట మీద ఎందుకు వచ్చారు అందరూ? మజర్బాయ్ స్టార్టింగ్ నుంచి దానా ఎంత వేయాలి, అవును,
జొన్న సొప్ప కొట్టి తినిపియాలి, అవును వరి గడ్డి తినిపించకూడదు, అవును సూపర్ నేపేలో కూడా ఎక్కువ పాలు లేదు అవును అని మజర్ భాయ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. అవును ఆ మాట మీద అందరూ ఉన్నారు, అవును కానీ చెప్పడానికి పిలిచడానికి చెప్తున్నారు రిటర్న్ పాలసీ అది బిజినెస్ స్ట్రాటజీ అది స్ట్రాటజీ. ఓకే మళ్ళీ తర్వాత ఫోన్ చేసి అడిగితే లేదు అట్లా అంటే నేను అట్లా మా దగ్గర పాలసీ లేదు, నువ్వు మేము ఏం చెప్తే అదే తినిపించాలి మీరు. ఓకే అదే 4 kg టైంకు దానా ఇస్తే అది ఇస్తాయి 5 లీటర్స్ ఓకే ఫస్ట్ డే నుంచి ఇస్తాయి, ఓకే సెకండ్ డే కాదు. నేను రైతుకు ఇక్కడ చేస్తున్నా హెల్ప్ మొత్తం చేస్తాను నేను జావేద్ భాయ్, నేను ఫోన్ మీద చెప్పను. అవును నా దగ్గర ఎవరైనా నా దగ్గర బర్రెలు తీసుకోపోయినాక ఎవరైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచి ఎక్కువ బర్రెలు ఉంటే మంచిగా పంపిస్తా, లేకుంటే నా దగ్గర స్పేర్లో నా దగ్గర మంచి లేదు 1 day 2 days చూస్తా, లేదు నా దగ్గర బర్రెలు ఎక్కువ అయిపోయింది మనుషులకి ప్రాబ్లం ఉన్నది అంటే బర్రె తీసుకురామంట. ఓకే ఇడిచి 4 రోజు తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ 2 రోజు పండుకొని బర్రె చూసుకొని పాలిస్తుంది లేదు చూసుకొని వెళ్ళిపోమంట. పూర్తి గ్యారంటీ నా దగ్గర అట్లా లేదు, నేను ₹1 కూడా ఎక్కువ తీసుకుంటున్నా అంటే ఆయనకు నా దగ్గర నుంచి సపోర్ట్ ఉంటాయి. అవును నేను తప్పు మాట ఎక్కువ మాట చెప్తాను, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాను, నేను డేరింగ్గా చెప్తున్నా. ఓకే అట్లాంటి ఏం లేదు. నేను ఫీడ్ మేనేజ్మెంట్ వీడియో చేసిన, నేను షెడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి చెప్పిన, నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తే ఈ రంగంలో రావాలి లేకుంటే రాకూడదు అని చెప్పిన, ఫీడ్ ఎట్లా ఇస్తేనే ఏ బ్రీడ్ తీసుకుంటే పాలు ఇస్తాయి లేదు చెప్పిన, పాలు ఎక్కడ అమ్మాలి చెప్పిన, అంతా నేను చెప్పే ఉన్నా. నేను వీడియో చేస్తున్నానంటే నేను బర్రెలు చూపించి ఇంకా నా దగ్గర 100 బర్రెలు ఉన్నది మీరు తీసుకుంటారంటే 3 గంటలు కూడా నీకు వీడియో సరిగా పోదు. అవును నేను ఒక్కొక్క బర్రె తీసి నీకు చూపిస్తే ఇది చూడు దీనికి ఎంత గులాన్ ఉన్నది, దీనికి ఎంత రేట్ ఉన్నది, అంత రేట్ ఉన్నది, అది నా కాన్సెప్ట్ లేదే 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 లేదు. యాక్చువల్గా ప్రతి రైతుకు అవగాహన ఇవ్వాలి అని. జావేద్ భాయ్ నువ్వు రైతు వచ్చినావు, నువ్వు వచ్చి నేను చూసుకున్నా, నేను గ్యారంటీ రిటర్న్ తీసుకున్నా అంటే నువ్వు తీసుకోపోతావు, అక్కడే చెట్టు దగ్గర కంటేస్తావు, నువ్వు చూడవు, ఓకే నీకు భయమే లేదు కాదు. అవును ముందుగా మనిషి చెప్తున్నాడు రిటర్న్ పాలు ఇవ్వలేకుంటే నువ్వు తినిపియరు తాకిపియరు ఏం చేయవు, అట్లనే చెప్తాడు పాలిస్తలేదు పాలు వరిగడ్డి కొంచెం పోసినా ఇది పోసినా, నా దగ్గర గ్యారంటీ లేదు అంటే నువ్వు కష్టం చేసుకుంటావు. అవును మజర్ భాయ్ రిటర్న్ తీసుకోవడం అంటే నువ్వు కష్టం నీ కష్టం నువ్వు చేసుకుంటావు. అవును చూడొచ్చు రైతులు ఆలోచించాలి దాని మీద. ఎక్కడున్నా మా వాళ్ళు చూపిస్తారు శ్రీనివాస్ లేదు చెప్తారు, అక్కడ కూడా చెప్తారు. కస్టమర్ కూడా రావడం జరిగింది చూసుకోవచ్చు. కస్టమర్ ఇక్కడ కూడా చూడండి పండుగ వాతావరణం ఉంది, అక్కడ కూడా రైతులు అక్కడ చూసుకోవడానికి వాళ్ళు మార్నింగ్ 2 బర్రెలు సెలెక్ట్ చేసి ఇది దసరా ఇప్పుడు మార్కెట్ అనేది తక్కువ ఉంటుంది దసరా టైంలో, అయినా కూడా మజార్ భాయ్ దగ్గర చూడ కస్టమర్లు చాలా మంది కస్టమర్లు ఉన్నారు, అమ్ముతున్నారు. గేదెల క్వాలిటీ ఆ విధంగా ఉంది, పాలు ఇక్కడనే చూసుకోవాలి, గేదె తింటుందా లేదా ఇక్కడనే చూసుకోవాలి. ఇది సంవత్సరాల నుంచి వస్తున్న ఒక మాట చెప్పు జావేద్ భాయ్, నువ్వు రైతు ఉన్నావు అనుకో, నీకు 1% అవగాహన లేదు దీని గురించి, నీకు నేను బర్రె ఇవ్వాలి, ముందుగా నాలెడ్జ్ ఇవ్వాలి. నాలెడ్జ్ ఇవ్వాలి ఫస్ట్. నాలెడ్జ్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చే పర్సన్ ఎవరు ఉన్నారు చెప్పు? ఫామ్ లో ఉండి చేయాలంటే మీరు ఒక్కరే ఉన్నారు. ఫామ్ లో కూడా యూట్యూబ్ మీద కూడా నాలెడ్జ్ ఇస్తున్నారంటే ఎవరు ఇస్తున్నారు? మీరు. అవును నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఆయనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఆయన బర్రెలు తీసుకోపోయి సరిగా పిండుకుంటాడు, సరిగా ఏం చేయాలి ఏం ఆయనకు తెలిసే ఉంటాయి. మీ క్లాసెస్ కూడా పెట్టారు కదా, ఆన్లైన్ క్లాసెస్ లైవ్ కూడా సాటర్డే వస్తున్నాము, మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా లైవ్ చేయండి చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మార్కెట్లలో ఎవరికి నమ్మొద్దు రైతులు, నాకు కూడా నమ్మకూడదు. అవును నా దగ్గర కూడా వస్తే పెద్ద దొంగ మజర్ భాయ్ అని రావాలి, ఓకే కళ్ళతోని చూసుకోవాలి పాలు ఎంత ఇస్తుంది లేదు, పాలు ఇస్తేనే తీసుకోపోవాలి, లేకుంటే వద్దు అరే దొంగడు అని చెప్పి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే ఇది చూడొచ్చు క్లియర్ కట్గా చెప్తున్నారు. నేను ముందు నుంచి చెప్తా రైతులకు, ఏం కొన్నా మీరు ఫస్ట్ మీరు ఎవరికి నమ్మొద్దు, ఫామ్లో గేదెని నమ్మాలి, మీరు నమ్మాలి, డబ్బులు మీవి, ముంగల గేదెది ఉండాలి, 3 రోజులు 2 రోజులు ఉండాలి. ఫుడ్ ప్రతి ఈ ఫామ్లో అయితే నేను మజార్ భాయ్ ఫామ్లో చెప్తాను, ఉండడానికి ఫుడ్ ఫ్రీ ఉంది, పడుకోవడానికి షెల్టర్ ఉంది, ఉండి 2 times 3 times 4 times మిల్కింగ్ చూసుకొని సాటిస్ఫై అయిన తర్వాతనే గేదెని తీసుకొని వెళ్ళాలి. అది ఇంకొకటి కూడా చూడవచ్చు. ఇప్పుడే కస్టమర్లు వచ్చారు చూడండి, కస్టమర్ చూడండి ఇక్కడ పాలు పిండే టైంకి వచ్చి చూసుకుంటున్నారు. మనకు కొన్ని రివ్యూస్ కూడా వేస్తున్నాము. ఈ విధంగా ఉంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. మజార్ భాయ్ చాలామంది కూడా ప్రతి దగ్గర నెగిటివ్ అండ్ పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తుంటాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తుంటాయి దానికి. ఎందుకంటే మనకు ఒక చేయికి 5 ఏళ్ళు కూడా సమానంగా ఉండాలి తమ్ముడు. ఓకే నెగిటివ్ ఉంటేనే యాక్టివ్ ఉంటారు. ఓకే 100 మంది నాకు మజర్ భాయ్ మంచివాడు అంటే నేను కూడా లేజీ అయిపోతాను. అవును నాకు కూడా 10% 20% ఉండాలి నెగిటివ్. ఆ నెగిటివ్ నాకు భయం ఉంటాయి. నేను ఏమైనా చేయాలంటే సరిగా చేస్తాను. ఓకే
అర్థమైంది కదా. ఓకే చూడొచ్చు. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర, ఏ బ్రీడ్లు ఉన్నాయి అమ్మడానికి? మన దగ్గర ముర్రా ఉన్నది, ముర్రా దాదాపు 80 ఉంటాయి. Okay. జాఫరాబాదీ ఉన్నది, అది 20 ఉంటాయి. ఓకే బనీ అయితే వెనస్డే వస్తుంది. ఎన్ని లోడ్లు వస్తున్నాయి? బనీ ఒకటే లోడ్ వస్తుంది వెనస్డే. ముర్రా జాతి కూడా ఒకటి లోడ్ వస్తుంది. ఓకే మళ్ళీ ఈ సండే కాదు, వచ్చే సండే, ఓకే ఈ రోజు అయితే సండే, మళ్ళీ వచ్చే సండేలో 4 లోడ్స్ ఓకే మనకు ముర్రా జాతి వస్తుంది, 2 లోడ్ బనీ వస్తున్నాయి. ఓకే క్లియర్గా చూడండి. డైలీ ఎన్ని వెళ్తున్నాయి మన ఫామ్ నుంచి గేదెలు బయటికి? ఇక్కడ నుంచి డైలీ వాకిన్ కస్టమర్ ఎవరు ఉంటారు, 2, 3, 4 కావాలి అది తీసుకుంటారు. ఓకే లోన్స్ అప్రూవల్ ఆయే మనుషులకు 50, 60 యానిమల్స్, 100 యానిమల్స్ కూడా నా దగ్గర అది లోన్ త్రూ ఆయనే ఉన్నది, వాళ్ళకు డైరెక్ట్ పంపిస్తా. ఓకే ఇప్పుడు వెనస్డే కూడా ముర్రా వస్తుంది, అది కూడా ఒక వాళ్ళకు దాదాపు 40 బెఫెలోస్ ఉన్నది. ఫస్ట్ బెఫెలోస్ అయితే 10 బెఫెలోస్ ఆ రోజు ఇస్తున్నా. ఓకే మళ్ళీ డైరెక్ట్ వెళ్ళేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వెళ్ళే వాళ్ళకి ఎట్లా గ్యారెంటీ ఇస్తారు? ఏం గ్యారంటీ అవసరమే లేదు, మదర్ బై గ్యారంటీ. ఓకే ఈ ముఖం చూస్తున్నావు కాదు, అవును ఇది నమ్మకమైన విషయం. చూసుకో. ఎన్ని లీటర్ల గ్యారెంటీ ఇస్తారు? 10 నేను 14 లీటర్స్ మినిమం 140 లీటర్స్ చూడొచ్చు. 140 లీటర్స్ మీరు ఎక్కడ ఇయ్యారు? హర్యానాలో మీకు 180,000 గేదె కొన్నా 10 లీటర్ల గ్యారంటీ ఇస్తారు. ఇస్తుంది 20 లీటర్స్ ఆ విధంగా. సేఫ్ సైడ్ జాగ్రత్త, సేఫ్ సైడ్ ఏ గేదెని ఇస్తుంది. అందుకే బ్రీడ్ టైంకు 5, 6, 7 లీటర్ ఇవ్వలేకుంటే ఎందుకు బ్రీడ్ అది? అవును ఎగ్జాక్ట్. మార్కెట్లో 10 లీటర్ల గ్యారంటీ రైతు ఫామ్ దగ్గర కూడా ఇస్తున్నారు. కానీ 10 లీటర్లు అయితే నార్మల్ గేదె కూడా చాలా గేదెలు ఇప్పుడున్న గేదెలు ఇచ్చేస్తున్నాయి. మీ బీహార్ గేదె కూడా 5 లీటర్ పూటకి ఇస్తుంది, అది 3 నెలలు 2 నెలలు ఇచ్చి అయిపోగడుతుంది. ఆ విధంగా కాదు, మీరు మంచి బ్రీడ్ తీసుకోండి, రైతులు మంచిగా చూసి తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా ఆ ఫామ్లో ఉండండి, 2-3 పూటలు పాలు చూసుకున్న తర్వాతనే సాటిస్ఫై అయిన తర్వాత తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.